హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజు మన టుడే స్పెషల్ ఏంటో చూద్దామా? ఇది చూడండి, చేదు కాకరకాయలాగా ఆ స్టైల్లో వండిన చింతపండు పులుసు వేసి కమ్మగా చేసిన ఆ కాకరకాయ కూర అండి. ఇది చూడండి, దబ్బకాయ వేసి చేసిన పప్పుచారు చేసి లాస్ట్లో దబ్బకాయ రసం వేస్తారనమాట. దబ్బకాయ పప్పుచారు. ఇది చూడండి, కమ్మని పెరుగు, వేడి వేడి అన్నము. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో మనము టేస్ట్ చూద్దాము. మనం ఆ కాకరకాయ కూర ఎలా టేస్ట్ చూద్దామండి. లాస్ట్లో చింతపండు పులుసు వేసి లాస్ట్లో నువ్వు పొడి వేసి వండిన ఆ కాకరకాయ కూర ఎలా ఉందో మనము టేస్ట్ చూద్దాము. కాకరకాయ టేస్ట్ చూద్దామండి. అద్దరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన రాండి టాక్ ఛానల్లో పెడతాను. టేస్ట్ అయితే ఆసమ్ అండి, సూపర్ ఉంది. మనం ఇప్పుడు దబ్బకాయ పప్పుచారు ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. హెల్త్కి చాలా మంచిది దబ్బకాయ పప్పుచారు. మన సీజనల్గా దొరికే అన్నీ మన బాడీకి ఇవ్వాలండి. అన్ని పోషకాలు అందుతాయి. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఇప్పుడు. నిజంగా చాలా బాగుందండి. పులుపు అది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. దబ్బకాయ పప్పుచారు ఆసం అండి, ఆసం, సూపర్ బాగుంది. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.